హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అమృత కలశం 9వ భాగం కథ చెప్పుకుందాం. కుష్ఠిరోగిగా మారి అవస్థల పాలైన వజ్రకంఠుని బ్రతుకు క్రమేపీ దుర్భరమైతోంది. బ్రతుకు ఉంటుందా, భూస్థాపితం అవుతుందా అన్న సందేహంలో పడ్డాడు. అనుక్షణము కుమిలిపోవటమే కర్తవ్యమైంది. ధారాపాతంగా కారుతున్న కంటతడిని తుడుచుకుంటూ ఉన్నాడు. శరీరం మీద నుంచి కారుతున్న రసి, కాయలు కట్టి దురద పెడుతున్న శరీరము, మడ్డి పెరిగి జిడ్డు కారుతున్న పరిస్థితి చూసుకుంటే తన మీద తనకే అసహ్యం కలుగుతోంది. బ్రతకడం కన్నా చావటం మంచిదనిపించింది. నికృష్టమైన జీవితాన్ని సాగించే కన్నా చేసిన అపరాధానికి చెంపలు వేసుకొని బ్రతుకు చాలించడం మంచిదనిపించింది. కొద్ది క్షణాలు తీవ్రంగా ఆలోచించాడు. చావటం కన్నా మిగిలిందేం లేదని విసుగుతో లేచి నిలబడ్డాడు. తనను ఎగాదిగా చూసుకొని అసహ్యించుకున్నాడు. ఓపిక లేదు, నడిచే పరిస్థితి లేదు. అయినా తప్పదు. కనుచూపు మేరలో ఇంచుమించు అందుబాటులోనే ఎత్తైన కొండ కనిపించింది. ఎలాగైనా కొండ చివరికి వెళ్ళి అక్కడి నుంచి క్రింద పడి అంతం కావచ్చునని అనుకున్నాడు. ఉన్నంతలో ఓపిక పెంచుకొని గబగబా అడుగులు వేస్తూ కొండ దగ్గరికి వెళ్ళాడు. కొంతవరకు కొండ ఎక్కాడు. అప్పుడప్పుడు ఎక్కలేని పరిస్థితి ఏర్పడినప్పుడు కొండ మీద ఒత్తుగా పెరిగిన చెట్ల కొమ్మలని ఆధారంగా పట్టుకొని ఉద్రిక్తుడై కొండపైకి ఎక్కుతున్నాడు. ఎవరో స్త్రీలు నవ్వినట్లు అనిపించి ఆగి నలువైపులా దిక్కులు చూశాడు. ఎవరూ కనిపించలేదు. గట్టిగా ఊపిరి పీల్చుకొని పైకి వెళుతున్నాడు. దూరం నుంచి అస్పష్టంగా మాటలు వినిపిస్తున్నాయి. ఆ మాట్లాడేది ఎవరో స్త్రీలని అనిపించింది. ఆగి రెప్పపాటు కాలం యోచించి మాటలు వినిపిస్తున్న వైపు నడుస్తున్నాడు. క్రమేపీ మాటలు దగ్గరైతున్నట్లు అనిపించింది. ఆగి మరొకసారి పరికించి చూస్తున్నాడు. గుబురుగా పెరిగిన చెట్టు కొమ్మ మీద కూర్చొని తీరికగా మాట్లాడుకుంటున్న పక్షుల జంట కనిపించింది. పక్షుల జంటని గుర్తించాడు. క్రితం ఒకప్పుడు తన గురించి చెప్పుకున్న పక్షులే అవి. మళ్ళీ చెప్పుకుంటున్నాయి. ఆ మాటలు తన గురించేనా లేక మరెవరి గురించేనా అనే ఆలోచన అతనికి బయలుదేరింది. చావాలి అన్న వాంఛను క్షణం మరిచాడు. పక్షుల సంభాషణ వినే కుతూహలంతో వాటికి కనిపించకుండా వెళ్ళి బల్లిలాగా పెద్ద చెట్టు మానుకి ఖర్చుకొని వింటున్నాడు. లోకం తీరు అలా ఉంది, దానికి మీరేం చేయగలరు అంది మగపక్షి. లోకంలో పరిస్థితులు మరీ దిగజారుతున్నాయి. దిగజారే లోకాన్ని బ్రహ్మ కూడా మరమ్మతు చేయలేడు. అంతేగా నువ్వనేది అన్నది ఆడపక్షి. మనం ఏమనుకున్నా మన గురించి ఎవరూ పట్టుకోరు. పట్టించుకుంటే వాళ్ళ తలలే పగిలి ముక్కలై చేస్తారు. కానీ మనకు వచ్చిన నష్టం లేదు అంది మగపక్షి. అన్నట్లు చిత్రమైన కథ చెప్పావు ఒకసారి, గుర్తుందా? ఎవరు? ఓహో, వజ్రకంఠుని గురించే కదూ ఎదురు ప్రశ్న వేసింది మగపక్షి. అవును. వజ్రకంఠుడు బ్రతుకు ఏమైంది ఇప్పుడు? యథారూపం పొందాడా? అది అంత సులభంగా ప్రాప్తించదు. ప్రాణాల్ని పోగొట్టుకోవాలని అప్పుడప్పుడు తన మీద తనే విసుక్కుంటాడు. ఇప్పుడు అతని మెడలో వజ్రం ఏమిచ్చిన కంఠహారం ఉందా అడిగింది ఆడపక్షి. ఆ మాట చెవిని పడేసరికి వజ్రకంఠుడు మెడను చూసుకున్నాడు. అతని ముఖ కవళికల్లో అప్పటికప్పుడే ఏదో ఆశ తళుక్కుమని మాయమైంది. తల ఎత్తి కొమ్మ మీద పక్షుల జంటను చూశాడు. చావు దూరం అవ్వాలనే ఆశతో భద్రకాళి నుంచి వరం పొందాడన్నావు. భద్రకాళి ఇచ్చిన వరంలోని అర్థం కూడా కంఠహారం మీదనే ఆధారపడి ఉంది. ఆ హారం దానికది మాయమైనా, తను తీసేసినా, ఎవరైనా అపహరించినా ఆ క్షణంలో వజ్రకంఠుని జీవితం సమాప్తి అవుతుంది అని మగపక్షి అనగానే, అలానా అంది ఆడపక్షి. అతను యథారూపం పొందే దినాలు సమీపించినాయా? క్షణం ఆగి అంది ఆడపక్షి. మగపక్షి సమాధానం చెప్పేలోపుగా ఆడపక్షి ఆగమని చెప్పి క్రిందకు చూసింది. చెట్టు మానికి ఎవరో మానవుడు ఖర్చుకొని మన మాటలు వింటున్నాడు అంది నెమ్మదిగా. వ్యక్తుల బ్రతుకుని గురించి చెప్పుకోవటమే కానీ ఎవరినీ గుర్తుపట్టగల శక్తి లేదు అంది. మగపక్షి పరికించి చూసింది.
అవును, ఎవరో మానవుడు వింటున్నాడు. మనం ఇక్కడ చెప్పుకునే కన్నా గూటికి పోయి చెప్పుకుందాం పదా అన్నది మగపక్షి. తక్షణము పక్షుల జంట అక్కడి నుంచి ఎగిరిపోయింది. అది గ్రహించిన వజ్రకంఠుడు చివుక్కుమన్నాడు. తీరా తన గురించి చెప్పుకుంటున్న సమయానికే తన ఉనికి తెలుసుకొని అవి వెళ్ళిపోవటం కేవలం తన దౌర్భాగ్యంగా ఎంచాడు. నిరుత్సాహం పూర్తిగా ఆవరించింది. అక్కడే చెట్టు కింద కుప్పగా కూలబడ్డాడు. నిరుత్సాహంతోనే తనను తాను పరీక్ష చేసుకున్నాడు. అతని మెదడులో కొత్త ఆలోచనలు తిరుగుతున్నాయి. మెళ్ళోని వజ్రాన్ని ఇమిడ్చి తయారు చేయబడిన కంఠహారాన్ని చూస్తున్నాడు. అప్పటి వరకు తనకు రక్షణగా ఉన్న ఆ హారాన్ని ముద్దు పెట్టుకున్నాడు. నిస్సారంగా ఉన్న అతని కళ్ళు గతంలోనికి తొంగి చూసినాయి. మస్తిష్కం నిండా గత చరిత్ర సుడులు తిరగటం ప్రారంభమైంది. జరిగింది తలంపుకు వస్తోంది. అందవికారంగా ఉన్న అతని ముఖ కవళికల్లో నలుసంత ఉత్సాహం తొంగి చూసింది. పెదాల మీద చిన్నగా నవ్వుకున్నాడు. తన అసలు పేరు అశ్వనీదత్తుడు అని స్ఫురణకు వచ్చింది. వజ్రకంఠుని అసలు పేరు అశ్వనీదత్తుడు. కోసల రాజ్యంలో యాదవ కులంలో జన్మించాడు. తల్లిదండ్రులు స్వయం కృషి మీద, రెక్కల కష్టం మీద తాము బ్రతుకుతూ పుట్టిన పిల్లల్ని బ్రతికించుకుంటున్నారు. తల్లి తాయారమ్మ, తండ్రి భుజంగదత్తుడు. ఈ దంపతులకు 4 మగపిల్లలు. అశ్వనీదత్తుడు కడసారివాడు. స్వార్థపరుడు, కష్టపడి జీవనోపాధి చేసుకోవటం అతనికి గిట్టదు. అతనికి అన్నలు తండ్రి భుజంగదత్తుని అడుగుజాడల్లో నడుస్తూ తండ్రికి సహాయంగా కృషి చేసి జీవితాన్ని సాగిస్తున్నారు. తల్లి తాయారమ్మ అమాయకంగా బ్రతికేటందుకు అలవాటు పడింది. ఇది పాపమని, అది పుణ్యమని, ఇది సుఖమని, అది కష్టమని ఆలోచించడం కానీ తనకు సంబంధించిన దాన్ని గురించి పట్టించుకోవడం కానీ ఆమెకు తెలియదు. కానీ పుత్రులందరిలోనూ అశ్వనీదత్తుడంటే అమితమైన ప్రేమాభిమానాలు కలది. అందచందాల గురించి చెప్పనే అక్కర్లేదు. తొణకని బెణకని గట్టి శరీరం, రూప సంపద తన సొత్తు అనిపిస్తోంది చూసేవాళ్లకు. 4 బిడ్డల తల్లి అయినా శరీరం గట్టితనం, మంచి ఆరోగ్యం కారణంగా మిసమిసలాడే పడుచులాగా కనిపిస్తుంటుంది. అన్నలు అందరూ తండ్రితో పాటు నగరానికి పోయి కష్టపడి సంపాదించడం, అశ్వనీదత్తుడు జులాయిగా తిరుగుతూ అల్లరి ముక్కకు అధిపతి అనిపించుకోవటం తండ్రికి అన్నలకి నచ్చలేదు. అశ్వనీదత్తుణ్ణి దారి మార్చుకోమని సలహా ఇచ్చారు. అతను వినిపించుకోలేదు. తన ఇష్టం వచ్చినట్లు తిరుగుతానన్నాడు. తన బ్రతుకు కోసం ఇతరులు కష్టపడాల్సిన అవసరం కానీ ఆలోచన కానీ ఉండనక్కర్లేదని గట్టిగా చెప్పాడు. అన్నలు తండ్రి అతను నిర్దాక్షిణ్యంగా ఇచ్చిన సమాధానానికి ఆవేశపరులైనారు. ఏమైనా ఆనాడు తాడో పేడో తేల్చి పారేయాలనుకున్నారు. తనయుల్ని నగరంలోని పని పూర్తి చేసుకుని రమ్మని తండ్రి భుజంగదత్తుడు స్వగ్రామానికి బయలుదేరి వెళ్ళాడు. కోసల నగరానికి 4 మైళ్ళ దూరంలో ఉంది వాళ్ళు ఉండే పల్లె. తండ్రి భుజంగదత్తుడు ఇల్లు చేరేసరికి తల్లి తాయారమ్మ ఆప్యాయంతో అశ్వనీదత్తునికి ముద్దలు నోటికి అందించి తినిపిస్తున్నది. ఆ సమయంలో ఆ ఇద్దరు ఏమేమో మాట్లాడుకుంటున్నారు. లోపల అడుగుపెట్టిన భుజంగదత్తుడు తలుపు దగ్గరనే ఆగి వాళ్ళ సంభాషణను వినాలని ప్రయత్నిస్తున్నాడు. అశ్వని, నీ క్షేమం కోరే కదా నీ తండ్రి అన్నలు నీకు చెప్పేది. నువ్వు కూడా వాళ్ళు నడిచిన బాటన నడిస్తే సంపాదన పెరుగుతుంది. రెక్కల ఆధారంగా బ్రతికే మన కుటుంబానికి ఇంతో అంతో అండగా నిలుస్తావు. జులాయి తిరుగుల వలన ఫలితం ఏముందిరా అన్నది తాయారు. అమ్మా, నా మనసు నీకు తెలుసును. 10వ సంవత్సరం నుంచి ఈ తిరుగుడు నాకు అలవాటైంది. ఇప్పుడు నా వయసు 20 సంవత్సరాలు. నేను జులాయిగా తిరుగుతున్నానని అన్నలు నాన్నగారికి చెప్పి ఆయనకు నా మీద కల్మషం పెరిగేటట్లు చేశారు. కానీ ఈ 10 సంవత్సరాల నుంచి ఎంత తీవ్రమైన కృషిలో ఉన్నానో ఏ ఒక్కరూ అర్థం చేసుకోలేకపోయారు. అది వాళ్ళ చేతగానితనం, తెలియనితనం అన్నాడు అశ్వనీదత్తుడు. నువ్వు చేస్తున్న కృషి ఏమిటో నేను తెలుసుకోవచ్చా? తల్లి తాయారమ్మ అడిగింది. చెప్పినా అర్థం కాని అమాయకురాలివి నువ్వు. మంచి చెప్పినా పట్టించుకొని మూఢులు అన్నలు. అన్నలు చెప్పిందే వేదంగా ఎంచి
వాళ్ళు ఆడించినట్లల్లా ఆడే ఆట వస్తువుని కాదు గదా. ఇటువంటి మనుషులతో చెప్పి ప్రయోజనం లేదు. అయినా చెప్పి చేయటం అంటే నాకు మహా తలనొప్పి అని ముద్ద నమిలి మింగాడు. అమ్మా, అర్థం చేసుకునే శక్తి నీకుంటే అర్థం చేసుకో. అర్థం కాకపోతే మాత్రం వివరించమని నన్ను విసిగించకు. మనిషి జన్మ ఎత్తాక లోకాన్ని గడగడలాడించే శక్తి గలవాడే మగవాడు. తాత్కాలికంగా భుక్తి కోసం అడ్డమైన గడ్డి కరిచి 10 పరక రూకలు తెచ్చుకునేవాడు అధమస్తుడు, అవకాశవాది. నీ కళ్లకు ఇప్పుడు సోమరిగా జులాయివాడిగా కనిపిస్తున్నాను. ఎందువలన? నాన్న అన్నలు చేస్తున్న అల్లరి వలన. ఇప్పుడు కాకపోయినా కొంతకాలానికైనా నీ కళ్ళ ఎదురు మహామహుణ్ణి తీరుతాను. ఈ నోటితో నువ్వప్పుడు తప్పకుండా పొగిడి ఆనందిస్తావు అన్నాడు అశ్వనీదత్తుడు. తాయారమ్మ ఉబ్బి తబ్బిబ్బవుతోంది. సంతోషాన్ని అణుచుకోలేక అశ్వనీదత్తుని చెంపలు నిమిరి ప్రేమగా ముద్దు పెట్టుకుంది. నీ మీద నాకా నమ్మకం ఎప్పుడూ ఉంది. నువ్వు అంతటి ప్రయోజకుడివే అయితే నిన్ను నవమోసాలు మోసి కనీ పెంచిన తల్లిని నాకెంత కీర్తి ప్రాప్తిస్తుంది. నువ్వన్నట్లు మీ అన్నలు తండ్రి నీ గురించి అర్థం చేసుకోలేదు. కానీ నువ్వు సంపాదిస్తే ఆ ప్రతిభ వాళ్ళది కాదా అని ముద్దలు కలిపి అశ్వనీదత్తుని నోటికి అందించబోతుంది. అశ్వనీదత్తుని ముందున్న అన్నం పళ్ళెమో విసురుగా అవతలికి దొర్లింది. ఆశ్చర్యంతో అశ్వనీదత్తుడు తాయారమ్మలు తలలు పైకెత్తి చూశారు. రొప్పుతూ నిప్పులు గక్కుతూ నిలబడి ఉన్నాడు భుజంగదత్తుడు. తాయారమ్మ అప్పటికప్పుడే వస్తున్న దుఃఖాన్ని అణుచుకునేటందుకు నోటి నిండా పమిట చెంగును కుక్కుకుంది. అశ్వనీదత్తునిలో ఆవేశం పెరిగింది. కళ్ళు చిట్లించి కఠినంగా తండ్రిని చూస్తూ నిలబడ్డాడు. నువ్వు లోకాన్ని గజగజలాడించేది మంచిగానా చెడుగానా అడిగాడు భుజంగదత్తుడు. అతని గొంతు ఖంగున పలుకుతోంది. మంచిగా గాని చెడుగా గాని లోకాన్ని గుప్పెట ఇరిగించుకొని ఆడించటం నా ఆశయం సమాధానమిచ్చాడు. నువ్వు నా ఇంట్లో ఉండేటందుకు వీలుపడదు. ఉండదలుచుకుంటే సవ్యంగా అన్నలతో పాటు కష్టపడి పనిచేయాలి. లేదా ఈ క్షణమే ఇంటి నుంచి వెళ్ళిపో. వ్యతిరేకించి ఇంటి నుంచి వెళ్ళావా నా 4వ కొడుకు చచ్చిపోయాడనుకుంటాను. ఏమిటి నీ సమాధానం కఠినంగా అడిగాడు. అశ్వనీదత్తుడు పేలవంగా నవ్వాడు. ఏదో సమాధానం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. అంతలో తాయారమ్మ కల్పించుకొని అతన్ని ఏమీ అనవద్దని కాళ్ళ వేళ్లాపడి బ్రతిమిలాడింది. భర్త భుజంగదత్తుడికి దయ కలగలేదు. నోరు మూసుకొని పడిండు. అసలు నీ వల్ల కాదు వాడు పనికిరాని పశువులాగా తయారైంది. నువ్వు నోరు మెదిపినా ఇక మీద వాణ్ణి వెనకేసుకొచ్చి మాట్లాడినా సహించడం అనేది ఉండదు, జాగ్రత్త అని అడుగు వెనక్కి వేశాడు. ఏమైనా ఈ రోజున ఏదో ఒకటి తేలిపోవాలి. అశ్వనీదత్తుడు సన్మార్గంలోనైనా పడాలి, లేదా కుటుంబంలో నుంచి వేరే వాడి ముఖం మనకి చూపించకుండానైనా ఉండాలి తిరిగి అన్నాడు భుజంగదత్తుడు. తాయారమ్మ భర్త శాసనానికి భయపడింది. అప్పటి వరకు తటస్థంగా నిలబడి తల్లిని తండ్రిని కళ్ళప్పగించి మార్చి మార్చి చూస్తున్న అశ్వనీదత్తుని చూసింది. ఆమె హృదయము ద్రవించిపోతున్నది. కంటతడి తుడుచుకుంటూ భర్త భుజంగదత్తుణ్ణి అనేక విధాలా వేడుకున్నది. భుజంగదత్తుడు వినిపించుకోలేదు. చెప్పిన దానికి వ్యతిరేకంగా భార్య తాయారమ్మ పదే పదే కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడటం సహించలేకపోయాడు. తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేరానికి ఆమె గుండెల మీద విసురుగా తన్నాడు. తాయారమ్మ వెల్లికిలా పడింది. అశ్వనీదత్తునికి ఆవేశం పెరిగింది. ఆగ్రహంతో శరీరం పొంగిపోతున్నది. పిడికిలి బిగించి పళ్ళు కొరికాడు. తన కళ్ళ ఎదుట తను అమితంగా ప్రేమించబడుతున్న తల్లిని తండ్రి అంతగా చులకన చేసి తన్నటం అదే ప్రథమమనిపించింది. ఏమైనా నిగ్రహించుకోలేకపోయాడు. గోడకి వ్రేలాడుతున్న ఖడ్గం అందుకొని ఒక్క గంతున తండ్రి భుజంగదత్తుడి మీదకు ఉరికాడు. భుజంగదత్తుడు వరలో నుంచి కత్తి దూశాడు. ఇద్దరూ కలియబడ్డారు. తండ్రి కొడుకుల్లో క్షణక్షణానికి కక్ష పెరిగిపోయింది. ప్రాణాలకు కూడా తెగించి పోరాడుతున్నారు ఇద్దరు. అటు భర్త, ఇటు తనయుడు. ఆ ఇద్దరిలో ఎవరికి ముప్పు కలిగినా తను క్షోభించాల్సిందే. ఆమె గుండెలు బరివెక్కినాయి.
వేగంగా కొట్టుకునే గుండెల్ని అదిమి పట్టుకుంది. చేత పట్టిన కత్తుల్ని విడిచిపెట్టమని పెద్ద పెట్టున అరిచింది. ఆమె అరుపు గాలిలో కలిసిపోయింది. తండ్రి కొడుకులు పట్టించుకోలేదు. పళ్ళు బిగించి శక్తిని పెంచుకున్నారు. బలాబలాలు ప్రదర్శించుకుంటున్నారు. తాయారమ్మ ఆ ధాటికి తట్టుకోలేక అదిరిపడింది. పోరాటం అలాగే సాగితే ఎవరో ఒకరు ఇద్దరిలో తనకు దూరమవుతారని తలచింది. పోరాటాన్ని ఆపమని పెద్ద పెట్టున అరుస్తూ శరీరాన్ని మరిచి భర్త పాదాలు పట్టుకుంది. భుజంగదత్తుడు పోరాడుతున్నాడు. ఆమె గట్టిగా పట్టుకుంది. ఎంతగా తప్పించుకోవాలని చూసినా తన వశం కాకుండా ఉంది. తనయుడు అశ్వనీదత్తుని చేత తనను చంపించాలనే అభిప్రాయంతోనే తనయుని మీదున్న మమకారం చూపుతుందనుకున్నాడు. భర్త మీదున్న మమకారం తక్కువని అనుమానించి తప్పుకో అంటూ కత్తిని విసురుగా ఆమె గుండెల్లో దిగేసి బయటకు లాగాడు భుజంగదత్తుడు. తాయారమ్మ గుండెల నుంచి రక్త ప్రవాహం బయలుదేరింది. ఆమె వెనక్కి పడి రక్తపు మడుగులో గిలగిలా తన్నుకుంటోంది. అది చూసి సహించలేని అశ్వనీదత్తుడు అమ్మా అంటూ ఆమెను ఒడిలోకి తీసుకున్నాడు. కుమిలిపోతున్నాడు. తొందరపడి చేసిన పనికి భుజంగదత్తుడు కూడా చలించిపోయాడు. తల తిప్పేసుకుని కుమిలిపోతూ గోడవైపు నడిచాడు. తల వంచుకొని తల్లడిల్లుతున్నాడు. తాయారమ్మ ఆఖరి క్షణాల్లో మూత పడబోతున్న కనురెప్పల్ని బలవంతాన పైకెత్తి అశ్వనీదత్తుని కళ్ళల్లోకి ప్రేమగా చూసింది. నాయనా అశ్వనీదత్త, నీలో తలెత్తిన ఆశయం నన్ను బలి తీసుకుంటోంది. ఎంతమంది బలి అయినా నీ కోరిక తీర్చుకో. నీ ఆశయం సిద్ధించినప్పుడే నా ఆత్మకు శాంతి కలుగుతుంది. ఇదే నా ఆఖరి ఆశీస్సులు అని కళ్ళు మూసింది. తలవాల్చింది తాయారమ్మ. అమ్మా అంటూ గొంతు పగిలేటట్లు అరిచాడు. అంతే, అవధులు దాటిన ఆవేశం అతన్ని మృగ సమానుని చేసింది. రెప్ప వాల్చకుండా చూస్తూ వడిలో ఉన్న ఆమె భౌతిక కాయాన్ని క్రింద పెట్టాడు. ఆమె వంటిన ఉన్న చీర కొంగునే లాగి ముఖం కనిపించకుండా ముసుగు పెట్టాడు. అనంతరము అనుకోకుండా కళ్ళు చేతిలోని కత్తి మీద నిలిచాయి. కత్తిని తండ్రి భుజంగదత్తుణ్ణి మార్చి మార్చి చూశాడు. లేచి నిటారున నిలబడ్డాడు. తండ్రి భుజంగదత్తుణ్ణి సమీపించాడు. చేతపట్టిన కత్తిని విసురుగా విదిలించాడు అశ్వనీదత్తుడు. భుజంగదత్తుడు చటుక్కున వెనక్కి తిరిగి తాను సిద్ధంగా ఉన్నట్లు కర్కశంగా కత్తిని విదిలించాడు. 2 కత్తులు ఢీకొన్నాయి. ఇద్దరి కళ్ళు కలిపి క్రూరంగా చూసుకున్నాయి. నా తల్లిని పొట్టబెట్టుకున్న నువ్వు తండ్రివి కాదు. నీ రక్తం కళ్ళ చూడందే, నీ మీద పగ తీరందే ఎత్తిన కత్తి దింపను. నా తల్లి అంతిమ వచనాలు నాకు దైవరక్షణగా పనిచేసి తీరుతాయి. ఎంతటి విద్రోహ చర్యలకైనా తలవంచుతాను. లోకాన్ని గుప్పెట బంధించి లోకనాథుడుగా నిలుస్తాను. దానికి నాందిగా నీ గుండెల్ని చీల్చి నీ రక్తాన్ని పొంగిస్తాను చూడు అన్నాడు ఆగ్రహంతో అశ్వనీదత్తుడు. భుజంగదత్తుడు విరగబడి నవ్వాడు. పోయిన భార్య పోనే పోయింది. నన్ను కాదని నా చావు కోరే నిన్ను పొరపాటునైనా బ్రతకనేను. కాచుకో అన్నాడు పళ్ళు కొరుకుతూ. ఇద్దరూ ఉద్రేకాల్ని పెంచుకున్నారు. తిరిగి బలాబలాలు పరీక్షించుకుంటున్నారు. ఎవరూ వెనక్కి తగ్గటం లేదు. పోరాటము తీవ్రతరమైంది. అదును చూసి తన పదును కత్తితో తండ్రి భుజంగదత్తుని కంఠం నరికాడు అశ్వనీదత్తుడు. ఆ విసురుకు అతని కంఠము అవతల పక్కకు వెళ్ళి పడింది. కంఠం నుంచి రక్తం భారీ ఎత్తున ప్రవాహంలా పొంగింది. కత్తి కింద పడింది. అశ్వనీదత్తుడు క్షణం కళ్ళు మూసుకున్నాడు. ఆ వెంటనే జన్మ ఇచ్చిన తండ్రిగా భుజంగదత్తుని పాదాలకు నమస్కరించాడు. అవతలగా వంకెన వేలాడుతున్న తెల్ల వస్త్రాన్ని తెచ్చి తండ్రి శవం మీద కప్పాడు. తల్లిదండ్రుల శవాల మధ్య నిలబడి కొద్ది క్షణాలు మౌనంగా ఉండి ఊపిరి పీల్చుకున్నాడు. చిన్నగా నవ్వుతూ జరిగిన దాన్ని టూకీగా 2 మాటల్లో లేఖ రాసి తండ్రి భుజంగదత్తుని శరీరం మీద ఉంచాడు. తల్లి శవము భుజాన వేసుకుని వీధిలోకి అడుగుపెట్టాడు. చుట్టూ చూశాడు. శవాన్ని తన గుర్రం మీద ఎక్కించుకొని తాను ఎక్కి కూర్చొని గుర్రాన్ని విసురుగా పరిగెత్తించాడు. రాజభటులు అది చూసి వెంటాడారు. కానీ ఎవరికీ చిక్కలేదు.
మనోవేగాన్ని మించిన వేగంతో గుర్రాన్ని పరిగెత్తించాడు అశ్వనీదత్తుడు. వేగంగా పరిగెత్తే అశ్వనీదత్తుని గుర్రం టక్కున ఆగిపోయింది. ఎంత జుళిపించినా కదలటం లేదు. కారణం బోధపడక విస్తుపోయి చూస్తూ ఉన్నాడు అశ్వనీదత్తుడు. పండిన పొడుగాటి గడ్డాన్ని సవరించుకుంటూ ఎండి రాలిపోతున్న వృద్ధుడు తన వైపే రావటం అశ్వనీదత్తునికి ఆశ్చర్యం కలిగించింది. రెప్ప వాల్చకుండా అటే చూస్తున్నాడు. ఆ వృద్ధుడు సమీపించాడు. నీతో అవసరమైన పని ఉంది, గుర్రం దిగుతావా నాయనా అన్నాడు అతను. ఎందుకు? గుర్రం మీద నుంచి దిగకుండానే ప్రశ్నించాడు అశ్వనీదత్తుడు. వృద్ధుడు నవ్వాడు ప్రేమపూర్వకంగా. నాయనా, నీ వంటి వాని కోసమే నేను వెతుకుతున్నాను. నేను నీకు మేలు చేయగలిగిన వాడినే కానీ కీలు తలపెట్టిన వాడిని మాత్రం కాదు అని అన్నాడు. ఏమిటా మేలు? విసుగుతో అన్నాడు. తినబోతూ రుచి అడగటం, చూడబోతూ ఆతృతపడటం కొందరి లక్షణమే. అయినా అది చాలా అవివేకం నాయనా. బిడ్డలాంటి వాడివి, గుర్రం దిగు చెప్తాను అన్నాడు వృద్ధుడు. అశ్వనీదత్తుడు రెప్పపాటు కాలం యోచించాడు. మీరు సర్వం తెలిసిన పెద్దలలాగా ఉన్నారు అని ఇంకేదో చెప్పబోయాడు. కనుకనే నీ గురించిన కథనంతటినీ గ్రహించాను. తల్లిని చంపినందుకు తండ్రినే హత్య చేసిన నువ్వు ఆమె శవాన్ని దహనం చేసి అనంతరము లోకఖ్యాతి గాంచాలని బయలుదేరావు, అవునా అని అడిగాడు వృద్ధుడు. అశ్వనీదత్తునిలో ఆశ్చర్యం కలిగింది. రెప్పపాటు కాలం విస్తుపోయి చూశాడు. అంతలో వృద్ధుడు, మనోసంకల్పం ఈడేరేందుకు మంచి అవకాశం కల్పిస్తాను నాయనా, గుర్రం దిగు అన్నాడు. నా గురించి చెప్పడం మంచిదే. నన్ను కాలభైరవుడు అంటారు. మహామంత్రవేత్తను. నా దగ్గర ఉన్న శక్తుల్ని లోక కళ్యాణం కోసం వినియోగిస్తూ ఉంటాను అన్నాడు కాలభైరవుడు. అంటే మీలోని మంత్రశక్తి చెడుగా ఉపయోగపడదా? అశ్వనీదత్తుడు అన్నాడు. పడుతుంది, కానీ నేను అందుకు ప్రయత్నించను. నాకు కావలసింది లోక కళ్యాణం, నిరపరాధుల్ని రక్షించటం. ఇదే నా పని. నేను అందరి మాంత్రికుల్లాగా క్షుద్రదేవతను ఆధారించి నా ప్రాణాన్ని ఎక్కడో రహస్యంగా దాచలేదు. మానవ జన్మ ఎత్తిన నాకు 100 సంవత్సరాలు దాటినాయి. రేపో మాపో తనువుని విడిచిపెట్టే ఘడియలు సమీపించినాయి. నా తదనంతరము సద్గుణ సంపన్నుడు, ధైర్య సాహసాలు కలవాడికి నా శక్తిని ధారపోయటం నా ధ్యేయం. తదుపరి నా శిష్యుడిగా నా పేరు నిలబెట్టే బాధ్యత నా మీద ఉంటుంది, అంతేనా? కాలభైరవుని మాటకు అడ్డు తగిలి అన్నాడు. అవును, గ్రహించగలిగిన సూక్ష్మగ్రాహివి, నవ్వి తల ఊపి అన్నాడు. మీరు చెప్పిన దానికి అంగీకరించేందుకు నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నా తల్లి భౌతిక కాయం వెంట ఉంది కదా, ఆమె శరీరాన్ని మట్టి చేసి వస్తాను అన్నాడు అశ్వనీదత్తుడు. అభ్యంతరం చెప్పడం అనవసరం గనక మాతృకళేబరం మట్టి చేయకుండా ఆపమంటున్నాను. ఎందువలననగా అటువంటి పని చేసిన తర్వాత నా విద్యను బోధించకూడదు. విద్యాబోధన ముగిసిన తర్వాత మరుక్షణంలోనే ఆ పని ముగించుకు రావచ్చును అన్నాడు. అశ్వనీదత్తుడు రెప్పపాటు కాలం ఆలోచించి గుర్రం దిగాడు. కాలభైరవుడు నవ్వుతూ అశ్వనీదత్తుని భుజం మీద చెయ్యి ఉంచాడు. గుర్రంతో సహా ఆ ఇద్దరూ అంతర్ధానమయ్యారు. కన్ను తెరిచేసరికి కాలభైరవుని గుహ బయట ఉన్నారు. ఇదే నా నివాసం. గుర్రం ఇక్కడ ఉంటుంది. కొద్ది క్షణాల్లో పని పూర్తి చేసి పంపుతాను పద అన్నాడు కాలభైరవుడు. అశ్వనీదత్తుడు సందేహించగా అది గ్రహించి వేరొక మనిషిని సృష్టించి కాపలా ఉంచాడు. అశ్వనీదత్తుని వెంటబెట్టుకుని లోపలికి అడుగుపెట్టాడు కాలభైరవుడు. కాలభైరవుడు తన శక్తులన్నింటినీ నేర్పుతానని వాగ్దానం చేసి ఆ శక్తుల్ని లోక కళ్యాణం కోసం వినియోగిస్తానని అశ్వనీదత్తుని చేత ప్రమాణం చేయించాడు. పూజామందిరంలో నుంచి రక్షణ తీసి అతని కుడి చేతి జబ్బకు బిగించాడు. అనంతరము తల్లి శవాన్ని మట్టి చేసి రమ్మని చెప్పాడు. అశ్వనీదత్తుడు గుహ నుంచి వెలుపలికి వెళ్ళాడు. అక్కడే ఉన్న గుర్రాన్ని ఎక్కబోతూ ఉండగా వెనక నుంచి కాలభైరవుడి పిలువగా అతను ఆగి వెనక్కి చూశాడు. నాయనా, చెప్పటం మరిచిన వేరొక ముఖ్యమైన విషయం, మాతృ కళేబరాన్ని మట్టి చేసి తిరిగి వచ్చేసరికి ఇక్కడ నేను చేయవలసిన ఏర్పాట్లు చేసి ఉంచుతాను.
15 రోజులు కఠినమైన దీక్షను అవలంబించవలసి ఉంటుంది. త్వరగా తిరిగిరా నాయనా అన్నాడు. మరొక విషయమేమనగా, నువ్వు నీ తల్లి శవాన్ని మట్టి చేసే సందర్భంలో ఆమె కుడి చేతి చిటికెన వేలును చూడకు. పొరపాటున చూసినా నా వద్ద నేర్చుకున్నవన్నీ నీ చేత దుష్ఫలితాలకు పురుకొల్పుతాయి. కుడి చేతి చిటికెన వేలు చూడగానే తినాలి అనిపించగలదు. తింటే నువ్వు దుష్ట మాంత్రికుడివి అవుతావు, గురుద్రోహివి కూడా కాగలవు. కనుక ఎట్టి పరిస్థితిలోనూ కుడి చేతి చిటికెన వేలు మాత్రం చూడకు అని హెచ్చరించాడు తిరిగి. గురువుల సందేశాన్ని ఆచరణలో పెట్టడమే కదా నిజమైన శిష్యుల పని. చిన్నగా నవ్వి కాలభైరవుణ్ణి చూశాడు. మీ ఆన తప్పక శిరస వహిస్తాను తిరిగి అని గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు. కళ్ళం విదిలించడంతో గుర్రము సామాన్యమైన వేగంతో పరిగెత్తింది. ఆమెను శ్మశానం చేర్చాడు. చితిని స్వయంగా పేర్చాడు. తాయారమ్మ భౌతిక కాయాన్ని చితి మీద పరుండబెట్టి నిప్పు పెట్టబోయి ఆగాడు. ఆలోచనలతో అతని మస్తిష్కము చురుకుగా పనిచేస్తున్నది. దిక్కులు చూసి పెదాలు బిగించి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. తక్షణము ఆమె కుడి చేతిని అందుకొని చిటికెన వేలు కొరికి కరకర నమలేశాడు. ఆ వెంటనే తాయారమ్మ పాదాలకు నమస్కరించి కట్టెకు నిప్పు పెట్టాడు. అగ్నిహోత్రుడు వాయుదేవుడు చేతులు కలిపినట్టుగా అగ్నిజ్వాలలు పెద్ద ఎత్తున ప్రజ్వరిల్లినాయి. క్షణాల మీద తాయారమ్మ భౌతిక కాయం ఆహుతి అయింది. కపాలమోక్షం అవగానే అశ్వనీదత్తుడు గుర్రం మీద కాలభైరవుని గుహకు వెళ్ళాడు. అమృత కలశం జానపద నవల 9వ భాగం సమాప్తం. రేపు 10వ భాగం కథ విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.